పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 19న శ్రీ పరాభవనామ సంవత్సరంలో, అంటే మార్చి 19వ తేదీన పరాభవనామ సంవత్సరం ఉగాది. ఈ పరాభవనామ సంవత్సరంలో ధనుర్రాశి వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయి, వీరి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు, వార్షిక ఫలితాలు మొదలైనవి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. దాంతోపాటు ఈ రాశి వారికి లక్కీ డేట్స్, లక్కీ కలర్స్, లక్కీ నంబర్స్, దాంతోపాటు చేయవలసినటువంటి పరిహారాలు మొదలైన అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనము చెప్పేటటువంటి ఫలితాలు గోచార రీత్యా చెప్తున్నటువంటి ఫలితాలు. జనరల్గా ధనుర్రాశి వారికి గోచార రీత్యా కనుక పరిశీలిస్తే పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉంది. కానీ మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఏమైనా కొంచెం సమస్యలు కనుక ఉన్నట్లయితే, ప్రతికూలమైనటువంటి గ్రహస్థితులు కనుక ఉన్నట్లయితే, అటువంటి సందర్భంలో మీరు గొప్ప ఫలితాలు, మంచి ఫలితాలు పొందలేకపోతారు. అటువంటి సమయంలో మీరు ఒక్కసారి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని, దోషం ఎక్కడ ఉందో తెలుసుకొని, దానికి తగినటువంటి విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాలు పొందుతారు. ధనుర్రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే, మూలా నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, అంటే 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి పాదము, మొత్తం 9 పాదాలు కలిసి మనకు ధనుర్రాశిలో ఉంటాయి. ధనుర్రాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఇక్కడ మనకు అనిపించవచ్చు ఆదాయం బ్రహ్మాండంగా ఉంది, వ్యయం తక్కువగానే ఉంది కాబట్టి భయపడాల్సిన పని లేదని అనిపించవచ్చు. జనరల్గా కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆదాయ వ్యయాలు అనేటటువంటివి ఉగాది ఏ రోజున ఏ వారం, అంటే ఏ రోజు ఏ వారం అయితే ఆ వారం ఆధారంగా మాత్రమే ఆదాయ వ్యయాలు అనేటటువంటివి నిర్ణయించబడతాయి. కాబట్టి వాటిని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. గ్రహస్థితులను, గోచారాన్ని చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేషన్స్లో తీసుకోవాలి. ప్రధానంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, గ్రహస్థితులు కొంతవరకు జూన్ వరకు కూడా కొద్దిగా రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే 2026 జూన్ 1వ తేదీ వరకు కూడా గురుడు మిథున రాశిలో సంచారం చేయటం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు కానీ, వివాహ సంబంధపరమైనటువంటి విషయాలు కానీ, ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ ముఖ్యమైనటువంటి మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి. అయినప్పటికీ మనము చేసేటటువంటి ప్రతి విషయంలో కూడా జూన్ 1వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసేటటువంటి పనులు కూడా ఇతరుల మీద ఆధారపడి ఉండేటటువంటి విధంగా ఉంటాయి. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం వల్ల, అంటే గురుడికి కర్కాటక రాశి అనేటటువంటిది ఉచ్చస్థానం అవుతుంది. జూన్ 2వ తేదీ నుంచి యమునా నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. కానీ ఇక్కడ మనకు అష్టమ స్థానం అయినప్పటికీ కూడా గురుడికి అది ఉచ్చస్థానం కాబట్టి ఇక్కడ మీకు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మార్పులు కలుగుతూ ఉంటాయి. అనుకోనటువంటి లాభాలు పెరుగుతూ ఉంటాయి, లాభాలు వస్తూ ఉంటాయి, కొన్ని ఖర్చులు కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సమయంలో, అంటే జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ సమయంలో మీరు విపరీతంగా ఖర్చులు చేయటం కానీ, అప్పులు తీసుకోవటం కానీ, అప్పులు ఇవ్వటం కానీ పనికిరాదు. తర్వాత అక్టోబర్ 31వ తేదీ 2027వ సంవత్సరం, అంటే అక్టోబర్ 31 నుంచి 2027 జనవరి 24వ తేదీ వరకు గురుడు సింహరాశిలో సంచారం చేయడం వల్ల ధనుర్రాశి వారికి అత్యంత శుభకాలంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో మీకు బ్రహ్మాండమైనటువంటి రాజపూజ్యాలు పెరుగుతూ ఉంటాయి, అవమానం తగ్గుతూ ఉంటుంది, ఆదాయం పెరుగుతూ ఉంటుంది, మంచి గుర్తింపు కలుగుతూ ఉంటుంది. దానితో పాటు ఇంకా చెప్పాలంటే
ఈ సమయం మీకు గోల్డెన్ టైంగా చెప్పాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే 2027 జనవరి 24వ తేదీ తర్వాత మరలా గురుడు కర్కాటక రాశిలోకి రావటం వల్ల కొంత ఆర్థిక ఒత్తిడి పెరిగినా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అంటే గురుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో ధనుర్రాశి వారు జాగ్రత్తలు పాటించాలి. మాట్లాడేటటువంటి మాటల వలన కూడా అపార్థాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు వచ్చేటప్పటికి ధనుర్రాశి వారికి తృతీయ స్థానంలోను, కేతువు సింహరాశి అంటే 9వ స్థానంలోను సంచరిస్తారు. కాబట్టి డిసెంబర్ 5వ తేదీ వరకు వీరికి ఒక రకంగా చెప్పాలంటే ధైర్యం పెరుగుతుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది, కొత్త పరిచయాలు పెరుగుతాయి, అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ కేతువు ఎప్పుడైతే సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తాడో అంటే డిసెంబర్ 6వ తేదీ తర్వాత రాహువు మీ రాశికి 2వ స్థానంలోకి, కేతువు 8వ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా మీకు రాహు కేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కూడా ధనుర్రాశి వారు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా ధనుర్రాశి వారికి ఇంకా అర్ధాష్టమి శని జరుగుతూ ఉంది. అర్ధాష్టమం అంటే 8లో సగం అంటే 4. అంటే శని భగవానుడు 4వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్నది. మరియు గృహ సంబంధమైనటువంటి విషయాలలో బాధ్యతలు పెరుగుతాయి. మరి వృత్తుల వారీగా కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అక్టోబర్ తర్వాత మంచి అవకాశాలు కనిపిస్తాయి. పదోన్నతులు వస్తూ ఉంటాయి, చక్కగా జీతాలు పెరగటం కానీ ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు పొందడం కానీ జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి సమయంలో సహనము మౌనము పాటించడం చాలా మంచిది. వ్యాపారస్తులకు కనుక తీసుకుంటే ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు జరుగుతాయి. వ్యాపార విస్తరణకు మార్గం సుగమం అవుతుందని చెప్పాలి. జూన్ నుండి అక్టోబర్ మధ్యలో వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు కొంతవరకు జాగ్రత్తలు పాటించాలి. కానీ అక్టోబర్ తర్వాత బ్రహ్మాండమైనటువంటి లాభాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి పనులు చేసుకునేటటువంటి వారికి కొత్త కొత్త పనులు రావటం, కొత్త కొత్త పరిచయాలు పెరగటం, ఆదాయం కూడా క్రమంగా పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తుల కనుక అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కృషి చేస్తే మంచి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యవసాయదారులను కనుక పరిశీలిస్తే ఈ సంవత్సరం వ్యవసాయదారులకు బ్రహ్మాండమైనటువంటి దిగుబడి కలుగుతూ ఉంటుంది, ఆదాయ వృద్ధి కలుగుతూ ఉంటుంది. ఎక్కడా కూడా ఆర్థికంగా ఇబ్బందులు కలిగించేటువంటి అంశాలు వ్యవసాయదారులకు అయితే ఉండవు. విద్యార్థులకు కనుక మనం పరిశీలించినట్లయితే కొంచెం జూన్ నుంచి అక్టోబర్ మధ్యలోనే విద్యార్థులు చాలా చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి, లేకపోతే ఏకాగ్రత లోపించే అవకాశం అనేటటువంటిది కనిపిస్తుంది. ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, రాజకీయ నాయకులకు, మహిళలకు వీరిని కనుక మనం పరిశీలించినట్లయితే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా పదవులు అనేటటువంటివి దగ్గరికి వచ్చి వరిస్తాయి అని చెప్పాలి. జనాదరణ కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. అనేక రకాలైనటువంటి ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి లక్కీ నెంబర్స్ వచ్చేటప్పటికి 3, 5, 9 లక్కీ నెంబర్స్. లక్కీ కలర్స్ వచ్చేటప్పటికి ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్, వీళ్ళకి లక్కీ కలర్స్. లక్కీ డేట్స్ కనుక తీసుకుంటే ప్రతి నెల కూడా 3, 12, 21, 30 తేదీలు వీరికి అనుకూలంగా ఉంటాయి. ఇక ముఖ్యమైన పరిహారాలు కనుక పరిశీలించినట్లయితే ప్రతి గురువారము గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజలు చేయటం చాలా మంచిది. పసుపు దానం చేయటం కూడా మంచిది. పసుపు రంగు వస్త్రాలు ధరించడం కూడా శుభప్రదం అని చెప్పాలి. ఇక ఓవరాల్గా కనుక పరిశీలిస్తే కొంచెం ఒత్తిడి కనుక తట్టుకున్నట్లయితే భాగ్యం బలపడేటటువంటి అవకాశాలు, ఆత్మగౌరవంతో చక్కగా విజయాన్ని పొందేటటువంటి అవకాశాలు ధనుర్రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.